మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సిబిఐ విచారణ ఒకవైపు కల్తీ నెయ్యి విషయంలో జరుగుతుంది. ధర్మారెడ్డి గారు చెప్పిన హైకమాండ్ ప్రెజర్స్ అన్నీ కూడా కల్తీ నెయ్యి విషయంలో సుబ్బారెడ్డి గారిది. బట్ ఈ విషయంలో కూడా ధర్మారెడ్డి గారికి ఎంతో కొంత తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయనే ఉన్నారు ఆ సమయంలో. మేబీ 2023లో ఆయన కుటుంబంలో జరిగిన ఒక విషాదంతో కూడా ఆయన బాధలో ఉండి ఇది తెలుసో తెలియదో ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. కానీ ధర్మారెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలోనే నడిచింది కాబట్టి మొత్తం టీటీడీ. మరి ఇందులో కూడా ఈయన ప్రమేయాలు, ఈయన పాత్రలు ఏమున్నాయో తెలియాల్సిన అవసరం ఉంది. సరే, ఈ ప్రెజరైజర్లో దీన్ని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత దీని మీద విచారణ సాగుతుంది. దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. ఇది కేవలం ఒక $900 మాత్రమే పరిమితమైంది కాదు, అంతకు మించే జరిగింది. స్వామివారి నగలా లేదంటే స్వామివారికి సంబంధించిన ఆస్తుల, డాలర్లా, ఏదైనా భక్తులు ఎంత స్వామివారికి మొక్కుకొని తీసుకువచ్చి దాసుకొని ముడుపులుగా కట్టి తమ వ్యాపారం వృద్ధి చెందిందనో, తమ పిల్లలు ఆరోగ్యవంతులయ్యారనో, పెద్ద గండం నుంచి బయటపడ్డామనో, ఏదో ఒక రూపంలో తీసుకువెళ్ళి హుండీని ఎంత పవిత్రంగా స్వామివారిని చూసినంత పవిత్రంగా చూసే హుండీలో నుంచి డబ్బులు పెట్టకూడని అవయవాల దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళారు అంటే అసలు ఇంకా ఎలా దీన్ని అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. సో దీన్ని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలి, జరిగిందేంటో తెలియాలి.